పొద్దున్నే ఏంట్రా నాకు ఈ గోల, నాకు అర్థమే కావట్లేదురా అయ్యా. ఏంటి అనుకుంటున్నారా, నేను అన్నం లేచి గ్యాస్ అయితే తుడిచేసుకొని వంటగది ఊడ్చేసుకొని అన్నం పొయ్యి మీద పెట్టేసా అంతే. ఇంకా మా దక్షిత్ వాళ్ళ నాన్న విత్తనాలు పెట్టడానికి వెళ్ళాడని చెప్పేసి నానా 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 నా దగ్గర వదిలిపెట్టు, నా దగ్గర వదిలిపెట్టు, నా దగ్గర వదిలిపెట్టు అని ఒక్కటే గొడవ అనమాట. చచ్చినట్టు వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర అయితే వదిలిపెట్టాను. వాడితో పాటు మా అన్నయ్య కూడా వచ్చాడనమాట. వీళ్ళిద్దరిని అయితే వదిలేశాను. వీళ్ళే ముగ్గురు కోతులు కనిపిస్తున్నారు కదా. మా ఆయన అయితే విత్తనాలు అయితే పెట్టిస్తున్నాడు అనమాట, మెట్ట వరకు పెట్టిస్తున్నాడు. ఇంకా ట్రాక్టర్ అయితే ఆల్రెడీ 2 మళ్ళు నేను వచ్చేసరికి పెట్టేసింది. ఇంకొక మడికి విత్తనాలు అయితే పోసుకుంటుంది అనమాట. పోసుకోవడానికి వచ్చేసింది ట్రాక్టర్. చూసారు కదా, మా బావ అయితే బత్త తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే మా దక్షిత్కి హాయ్ చెప్పరా అని అడిగితే అస్సలు ట్రాక్టర్ ఉంటే చాలన్నమాట వాడికి, అంత పిచ్చి ట్రాక్టర్ అంటే. చెప్పట్లేదు, తిరగట్లేదు అనమాట. ఇంకైతే ఒడ్లు పోస్తున్నాడు అనమాట. నేను మర్చిపోయి వాడిని వదిలిపెట్టి ఇంటికి కూడా వచ్చేసాను. వీడియో తీసుకుందామని అసలు ఆ థాట్ రాలేదనమాట. ఇంటి దగ్గర అన్నం పొయ్యి మీద పెట్టాను ఆలోచన మీద. ఇంకా మా అక్క వచ్చేసి వీడియో తీసుకున్నావా అని అడిగింది అనమాట. లేదక్క అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చేను దగ్గరికి వీడియో అయితే తీసుకోవడానికి వచ్చాను. ఇంకా అసలు చూడండి 2 సార్లు తిరిగాను అనమాట. ఒక సైడ్ కాలు కొంచెం నొప్పేస్తుంది. ఇంకా తిరిగి మా వాడిని ఎన్నిసార్లు అన్నా పిలవండి హాయ్ చెప్పరా అని చెప్పేసి అస్సలు చెప్పట్లేదు. మేమైతే కాల వస్తుందో రాదో అని మెట్ట వరకు అయితే పెట్టేస్తున్నాం. నేనేమో మాగాడు చేసుకోవచ్చు, లేదంటేనే మెట్ట వరకే ఉంటుంది అనమాట. ప్లీజ్ అండి, పోత ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.